హాయ్ అందరికీ. మ్యాక్సిమం అందరింట్లో చేసే టిఫిన్స్ అయితే ఇడ్లీ దోశ లేకుంటే ఉప్మా అంతే కదా. నేనైతే ఇంట్లో ఎక్కువగా ఇవే ప్రిపేర్ చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు టిఫిన్స్ పెట్టడానికే టైం కుదరట్లేదు. చేస్తే ఎప్పుడో సండేస్ని. ఇంట్లో పిల్లలతోనూ క్యారేజెస్ ప్రిపేర్ చేయడానికి టైం అయితే సరిపోతుందండి. నాకెందుకో ఈరోజు ఉప్మా అయితే తినాలనిపించింది. అందుకే ఉప్మా అయితే చేసుకుంటున్నాను. కడాయిలో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఇంకాసేపు ఫ్రై చేసుకొని దాంట్లో 2 గ్లాసుల గోధుమ రవ్వ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో గ్లాసుకు గ్లాసున్నర చొప్పున వాటర్ అయితే వేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రవ్వ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో గల్లుప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అంతే, ఫైనల్గా మన ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. బాయ్ బాయ్.